హాయ్ అండి. చీర ఫాల్ అనేది ఎట్లా వేయాలో ఈ వీడియోలో చెప్తున్నానండి. ఇదిగోండి, టేప్ తీసుకొని 12 దగ్గర గుర్తుపెట్టేసుకోండి. ఇట్లా గుర్తుపెట్టేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఫాల్ అనేది. ఇదిగోండి, స్టార్టింగ్లో కొంచెం ఫాల్కి అటు సైడ్ ఇటు సైడు కటింగ్ చేసేసేయండి. ఇట్లా కట్ చేయటం వల్ల మనం ఇట్లా కొంచెం మడతేస్తాం కదా, మడతేసినప్పుడు కొంచెం బయటకు వస్తుంది, అట్లా రాకుండా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, ఇట్లా పెట్టేసేసి అంచుకి రెండు కలుపుకొని సరి చేసుకుంటా చీరని పైన ఫాల్ని రెండు సమానంగా పట్టుకొని నేను చూపిస్తున్న విధంగా కుట్టేసేసుకోండి. ఇట్లా కుట్టేసేసుకున్నామంటే ఈజీగా ఉంటుందండి. ఇదిగోండి, చూసారా ఏ విధంగా కుడుతున్నాను? ఈ విధంగా కుట్టేసేసుకోండి. శారీ ఫాల్ అనేది మనము ఈ విధంగా కుట్టుకోవాలండి. ఇలా కుట్టేసేసాక లాస్ట్కి వచ్చేసరికి ఇదిగోండి, మళ్ళీ అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం కట్ చేసేయండి. కట్ చేసి ఇట్లా మడతేసేసేయండి. మడతేసేసి అక్కడికి రఫ్ లాగేసేయండి. అక్కడికి సూది దించేసుకొని పాదం ఎత్తుకొని శారీని ఇటు సైడ్కి పెట్టుకొని స్ట్రైట్గా సరి చేసుకోండి. ఇది మనం స్ట్రైట్గా సరి చేసుకోవటంలోనే ఉంటుందండి. ఇది కరెక్ట్గా పెట్టేసేసుకొని కుట్టేసుకున్నాం అనుకోండి, శారీ అనేది ముడత అనేది రాకుండా ఫాల్ నీట్గా వస్తుంది అనమాట. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఇట్లా ఫాల్ కుట్టుకోవటం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారండి. ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి, ఫాల్ అనేది నీట్గా వస్తుంది. కొత్తగా టైలరింగ్ వర్క్ నేర్చుకునే వాళ్ళు కానీ ఇట్లా శారీ ఫాల్ కుట్టేటప్పుడు ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతారు. ఇట్లా కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చూపించిన విధంగా కుట్టేసేసేయండి. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఇలా తిప్పేసేసుకొని కుట్టేసేసి లాస్ట్న రఫ్ లాగేసుకోండి. ఇదిగోండి, శారీకి అనేది ఫాల్ ఈ విధంగా వేసుకోవాలండి, సరి చేసుకుంటా. ఇప్పుడు అంచు అనేది ఎట్లా కుట్టుకోవాలో చూపిస్తున్నాను. స్ట్రైట్గా కటింగ్ చేసేసేయండి. కటింగ్ చేసేసుకున్నాక ఇదిగో నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ కొంచెం మళ్ళీ కొంచెం మడతేసేసి ఫస్ట్లో రఫ్ లాక్కోండి. రఫ్ లాక్కొని ఎక్స్ట్రా దారం ఏదన్నా ఉంటే కటింగ్ చేసేసేయండి. ఈ విధంగా అనేది శారీకి ఫాలు అంచు అనేది కుట్టుకోవాలండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఇష్టపడతారు. ఒక్కొక్కళ్ళు జిగ్జా ఇష్టపడతారు, ఒక్కొక్కళ్ళు ఏమో మామూలు కుట్టి ఇష్టపడతారు. ఎవరికి వీళ్ళని బట్టి వాళ్ళకి అనుగుణంగా మనం కుట్టేసేయాలండి. ఫాల్స్ అనేవి పౌడ్చింగ్ వైపు ముళ్ళు వేసుకున్నారనమాట.